యేసు యొర్దాను నదిలో బాప్తిస్మా పొందిన తరువాత పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి నడిపించబడ్డాడు. అక్కడ ఆయన 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. శారీరకంగా బలహీనంగా ఉన్న ఈ సమయంలో సాతాను ఆయనను పరీక్షించాడు. గమనిక, ఇది యేసు బలహీనత కాదు, మనలాంటి మానవ అనుభవాన్ని పూర్తిగా పంచుకోవడం కోసం జరిగిన పరీక్ష. మొదటి ప్రలోభం, రొట్టెగా మార్చు, శారీరక అవసరం. ప్రలోభం: నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్లు రొట్టెలుగా మారేలా చెప్పు. భోజనం అవసరం సహజం, కానీ సాతాను సూచన ఏమిటంటే దేవుని చిత్తం కాకుండా స్వార్థ ప్రయోజనానికి దేవుని శక్తిని ఉపయోగించు. మనిషి రొట్టెతో మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో జీవించును. శారీరక అవసరాల కంటే ఆత్మిక జీవితం ముఖ్యం. దేవుని చిత్తం లేకుండా అద్భుతాలు చేయకూడదు. రెండవ ప్రలోభం, ఆలయ శిఖరం నుండి దూకు, గర్వం మరియు పరీక్ష. ప్రలోభం: సాతాను యేసును యెరూషలేము ఆలయ శిఖరంపై నిలిపి ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడైతే కిందకు దూకు, దేవదూతలు నిన్ను కాపాడుతారు. ఇక్కడ సాతాను కూడా గ్రంథవాక్యాన్ని వక్రీకరించి ఉపయోగించాడు. యేసు సమాధానం: నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు. దేవుణ్ణి నిరూపించమని అడగడం విశ్వాసం కాదు. గర్వం, ప్రదర్శనాత్మక భక్తి ప్రమాదకరం. మూడవ ప్రలోభం, లోక రాజ్యాల అధికారం మరియు రాజీ. ప్రలోభం: ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నన్ను ఆరాధించు. సిలువ మార్గం లేకుండా తక్షణ విజయం ఇవ్వాలని సాతాను ప్రయత్నం. యేసు సమాధానం: నీ దేవుడైన ప్రభువునే ఆరాధించాలి, ఆయనకే సేవ చేయాలి. దేవుని మార్గం సులభమైన రాజీ కాదు. అధికారం కోసం దేవునితో రాజీ పడకూడదు. ఫలితం విజయం. సాతాను యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు. ప్రలోభాన్ని ఎదిరిస్తే దేవుడు బలం ఇస్తాడు. ప్రార్థన, వాక్యాధారం మన ఆయుధాలు. మన జీవితానికి బోధనలు. ప్రతి క్రైస్తవుడు ప్రలోభాలు ఎదుర్కొంటాడు. ఉపవాసం, ప్రార్థన ఆత్మిక బలం. దేవుని వాక్యం తెలిసి ఉండటం అత్యంత అవసరం.